ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, రహస్యంగా ఉంచు ఈ వార్తను. నీ జీవితం మారబోతుందమ్మా. ఇది విన్నావంటే నీ తలరాతే మారిపోతుంది. నీకు ఒక కానుకనివ్వబోతున్నాను. నీ సాయి అందించే ఈ సత్యాన్ని, కఠిన సత్యాన్ని ఖచ్చితంగా ఇది నువ్వు వినే తీరాలి. చివరి వరకు వింటే ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది బిడ్డ అని బాబాగారు అయితే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో అన్నది ఆఖరి వరకు తెలుసుకుందాం. ఎందుకంటే చివరికి మీరే ఖచ్చితంగా బాబాగారి సందేశాన్ని తెలుసుకుంటారన్నమాట. స్వయంగా మన సాయి తండ్రి మనల్ని చూస్తూ మన తలపై చేయుంచి ఇలా అంటూ ఉంటారు, ఇలా చూడమ్మా, ఎన్నోసార్లు ఏడ్చావు కదా, వెక్కిళ్ళు పెట్టుకుని మరీ ఏడ్చావు. ఇక నీ కన్నీళ్లకు నేను సమాధానం చెబుతాను. నీ హృదయంతో నేను మాట్లాడతాను. అది నీకు కూడా అర్థమవుతుంది. ఈరోజు నీ సాయి మాటలు వింటుంటే నీ గుండె భారంగా అనిపిస్తే, నీ కళ్ళల్లో నీళ్లు తిరిగితే ఇది కేవలం నీకోసమే వచ్చిందని అర్థం చేసుకోవాలి. గుర్తించు, నీ జీవితం మారుతుంది. అస్సలు ఏడవద్దమ్మా. నా బిడ్డ గత కొన్ని రోజులుగా నువ్వు నవ్వటం కూడా మానేశావని నాకు తెలుసు. నలుగురి మధ్య ఉన్న ఒంటరిగా ఉన్న భావనతో బాధపడుతున్నావని నాకు అర్థమవుతుంది. ఓటమినే నీ విధిగా భావిస్తున్నావని కూడా నాకు తెలుసు బంగారు. కానీ నేను నిన్ను ఒక్కటే అడుగుతూ ఉన్నాను. నాపై నీకు నమ్మకం లేదా? నేను నీతో ఉంటే ఈ ప్రపంచం నీకు ఏం చేయగలదు? నేనొచ్చాను అని చెప్పిన క్షణం నుంచి కూడా నీ సమస్యల యొక్క గడువు ముగియడం ప్రారంభమవుతుంది. మన ఇంటి పెద్ద వచ్చారంటే పిల్లలకు ధైర్యం వచ్చినట్లే నీ సాయి నీ ఇంటి గడప దాటిన క్షణం నుంచి నీ ఇంట్లోని లోటులు ఒక్కొక్కటిగా నిండిపోతున్నాయా? నీ వంటింట్లో ఖాళీ డబ్బాలు కూడా ఇక నిండుతాయమ్మా. నీ మనసులోని వెలితి కూడా తొలగిపోతుంది. ఇలా చూడమ్మా, ఎప్పుడైనా సరే అకస్మాత్తుగా నీ ఇంట్లో అగరబత్తి పరిమళం వచ్చినట్లు నీకు అనిపించిందా? నువ్వు పూజ చేయకపోయినా నీకు ఆ సువాసన అందిందా? ఎక్కడి నుంచో ఒక నాణ్యం నీకు దొరికిందా? అలాంటి అనుభూతులు చాలామంది నా భక్తులు, నా బిడ్డలు ఇవి సంకేతాలుగా భావిస్తారు. చూడమ్మా, మన బాధలను మనమే గట్టిగా పట్టుకుని కూర్చుంటా. కానీ నీ సాయి నీకు చెప్పేది ఒకటి, నీ బాధలన్నీ కూడా పూర్తిగా నాకు అప్పగించు. నీ అప్పులైనా, అనారోగ్య సమస్యలైనా, నీ యొక్క కుటుంబ సమస్యలైనా, కోర్టు కేసులైనా, ఇక వాటి యొక్క భారాన్ని పూర్తిగా నాపై వేయి. నువ్వు ఒంటరిగా మోసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ప్రశాంతంగా, నిశ్చింతగా ఉండు. విశ్వాసంతో నాలేళ్లను చూడు. నువ్వు చిన్నదే కోరుకుంటా, కానీ నీకు నేను చాలా గొప్పదాన్ని, పెద్దది ఇవ్వాలనుకుంటున్నాను. కొన్ని సందర్భాల్లో నీ ప్రార్థన ఫలించలేదని అనిపించింది కదా, కానీ నిజానికి నేను నిన్ను కనిపించిన ప్రమాదాల నుంచి కాపాడుతూ ఉన్నాను. అవును తల్లి, నీ హృదయాన్ని, నిన్ను బాధపెట్టిన సంబంధాల గురించి కూడా చెబుతాను. నిన్ను వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు నిజంగా నీ వాళ్ళు కాదు. నీ విలువ తెలిసిన, నిన్ను గౌరవించే మనుషులను నీ యొక్క జీవితంలోకి నేను తీసుకొస్తాను. నీ గాయపడిన హృదయానికి నేను ఓదార్పునిస్తాను, మందునిస్తాను. నిన్ను తిరస్కరించిన వారికి ఒకరోజు నీ విలువ ఖచ్చితంగా అర్థమవుతుందమ్మా. ఇక నువ్వు రేపటి గురించి ఆలోచిస్తూ ఈరోజు నీ ఆనందాన్ని కోల్పోతున్నావు కదా, కానీ నేను ఇప్పటికే నీ రేపటి ఆశీర్వాదాలతో నీ జీవితాన్ని నింపేస్తాను. నీ కుటుంబం గురించి, మీ పిల్లల భవిష్యత్తు గురించి, మీ జీవిత ప్రయాణం గురించి నేను ఆలోచించినట్లు ఇక ఎవ్వరూ కూడా ఆలోచించలేరు, నిర్ణయాలు తీసుకోలేరు. ఇలా చూడు బిడ్డ, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ప్రతికూల ఆలోచనలో ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండు. ఎందుకంటే నీలో నేనున్నాను. ఆ ఆశ, విశ్వాసం, సానుకూలత అనే విత్తనాన్ని నేను నాటుతున్నాను. ఎవరైనా సరే నీ గురించి చెడుగా మాట్లాడితే బాధపడకు. నీ తరపున మాట్లాడేది నేనే. నా కృప నీకు ఎప్పుడూ ఉంటుంది. చెప్పాలంటే నా కృప నీకు వర్షంలా కురిపిస్తాను. భయపడకమ్మా. నిశ్చింతగా, ప్రశాంతంగా ఉన్నావంటే నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. నేను మారుస్తాను.
వర్షం అందరిపైన కురుస్తుంది. కానీ దాన్ని స్వీకరించేది విశ్వమంతా హృదయం ఉన్నవాళ్ళు. నా శరణు వచ్చిన వాళ్ళు ధైర్యాన్ని పొందుతారు. నేను నీ తలపైన అభయహస్తాన్ని, నా ఆశీర్వాదాన్ని ఉంచుతున్నాను. ఇక భయమెందుకు, ఆందోళన ఎందుకు చెప్పు? నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. ఎందుకు బాధ? నేను నీతో ఉన్నప్పుడు ఎంత పెద్ద సమస్య అయినా సరే నీకు చిన్నదిగా మారుతుంది కదా. నువ్వు ఓడిపోయావని అనిపించినా సరే ప్రతిసారి కూడా నా విభూతిని కేవలం నీ నుదుటపైన మాత్రమే కాకుండా నమ్మకంతో నీ హృదయానికి హత్తుకుని విశ్రాంతి తీసుకో. భక్తుల దృష్టిలో నా విభూతి కేవలం బూడిది కాదు, అది నా ప్రేమకు, నా కరుణకు, నా యొక్క ఆశీర్వాదానికి గుర్తు తల్లి. నీ శారీరక బాధలు, మానసిక ఒత్తిళ్లు శాశ్వతం కాదమ్మా. ఇప్పటి వరకు నువ్వు ముళ్ళనే చూశావు కదా, ఇకపై నీ జీవితాన్ని పరిమళింపజేసే పూలను కూడా నువ్వు చూస్తావు. నా నా చెయ్యి పట్టుకున్న వారికి అవసరమైనది సరైన సమయంలో ఖచ్చితంగా నేను అందిస్తాను. అది గౌరవమైన, ప్రేమైన, ఆనందమైన లేదా గొప్ప జీవితమైన, నీకు వచ్చే సౌకర్యాలైన ఇవన్నీ ప్రసాదించేది నీ సాయే కదా. అందుకే నీ ఆలోచనలను చిన్నవిగా అస్సలు ఉంచుకోకు తల్లి. చివరిలో నేను నీకు ఒకటే చెబుతున్నాను. నువ్వు చాలా పోరాడావు, కష్టపడ్డావు, శ్రమించావు. ఇక చాలు, ప్రశాంతంగా ఉండు. నీ జీవితం దారి తప్పలేదు. నేను నీకు మార్గం చూపుతున్నాను. ఇక వెనక్కి తిరిగి చూడకు. నీకోసంగా నేను అన్నీ సిద్ధం చేసి ఉంచాను. నా ఆశీర్వాదాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండమ్మా. ఈ మాటలు కేవలం పదాలు మాత్రమే కాదు తల్లి. నిస్సహాయంగా ఉన్న నా ప్రతి బిడ్డకు కూడా నేను ఇచ్చే ధైర్య వాక్కు ఇది. ఇప్పటి నుంచి నీ బాధలు చీకట్లో తొలగి నీ జీవితంలో కొత్త ఉదయం అనేది ప్రారంభమవబోతుంది. విశ్వాసంతో ముందుకి సాగు. నేను నీతోనే ఉన్నాను. భయపడకు. నీ ప్రతి ప్రార్థనను కూడా నేను వింటున్నాను. ఇప్పుడు నీలో ఒక చిన్న ప్రశ్న మొదలైంది కదా. ఈ సందేశం వింటున్నప్పుడు నీ హృదయంలో ఎన్నో రోజుల తర్వాత ఒక ప్రశాంతత కలిగిందా? సాయి అని మెల్లగా పిలవాలనిపిస్తుందా? అన్నీ మంచిగా జరుగుతాయమ్మా, నిశ్చింతగా ఉండు. నీకు ఈ సందేశంలో ఎక్కడా కూడా ఎలాంటి సందేహము లేదు కదా. నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావంటే నీ బాబా నీ కోసంగా ఏం చేస్తున్నారో, ఎలాంటి పనులను మొదలు పెట్టబోతున్నారో, ఇలా అన్నీ కూడా నీకు పూసగుచ్చినట్లుగా అర్థమవుతాయి. నీ సాయిపై నమ్మకాన్ని మాత్రం అస్సలు విడిచిపెట్టొద్దు తల్లి. నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావంటే నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చి నిన్ను సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత నాది. ఇక నువ్వు భయపడకు. నీ శుభవార్తలన్నీ కూడా నీ జీవితంలో ఒక్కొక్కటిగా జరగబోతూ ఉన్నాయి. వాటిని నేను జరిపిస్తాను. సంతోషంగా ఉన్నావంటే నీ బాబా నీకోసంగా ఏం చేస్తున్నారు అన్నది నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇక ఏమాత్రం కూడా భయపడకు తల్లి. ఒక్కసారి నువ్వు నా వైపు చూడు. నీ బాబా నీకోసంగా ఏం చేశారు అన్నది నీకు స్పష్టంగా అర్థమవుతుంది. నీ సాయి చెప్పే మాటలు నీకు అర్థమయ్యాయంటే నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. నీకైన జీవితం నీ వెనుక ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. దానికి తగ్గ పనులన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. ఇందులో ఎలాంటి మార్పు లేదు తల్లి. నీ సాయి ఒక్కసారి మాట ఇచ్చేశాను అంటే ఆ మాట ఇక వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు. హాయిగా ఉండు అని ఈరోజు బాబాగారి సందేశం అండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపిన ఈ సందేశం మీకు నచ్చింది, అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.